హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు చిన్న బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చిన. చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియో అప్లోడ్ చేయక. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లనే సపోర్ట్ చేయండి, ఇంకా ముందుకెళ్ళాలి. లాంగ్ వీడియోస్ కూడా పెడతాను. సో ఇదేంటిదంటే జీరా రైస్, సింపుల్గా వేసుకోవచ్చు, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. సో చూడండి, సాజీరా జీలకర్ర కొంచెం వాటర్లో నానబెట్టిన. ఫస్ట్ వాటర్లో నానబెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడైనాక సాజీరా జీలకర్ర అందులో వేసుకోవాలి. ఫస్ట్ చూడండి ఒకసారి ఎలా చేస్తున్నా. చిన్న రెసిపీ, సింపుల్, పిల్లలైతే మంచి ఇష్టపడతారు. చూడండి, ఒక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాజీరా అవి ఆయిల్లో వేసాక కొంచెం చిటపటలాడుతుంది. ఎందుకంటే వాటర్లో నానబెట్టినాం కాబట్టి కొంచెం చిటపటలాడుతుంది. ఒక 1 మినిట్ అట్లా. సో సాజీరా జీలకర్ర ఫ్రై అయ్యాక మిర్చి వేసుకోవాలి. మిర్చి వేసుకొని, నా దగ్గర కరివేపాకు లేదు, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మిరియాలు. ఒక 5-6 మిరియాలు వేసుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది. సో తప్పకుండా మిరియాలు అయితే యూజ్ చేయాలి ఇందులో. నెక్స్ట్ ఒక బిర్యానీ ఆకు వేసుకొని రైస్ వేసుకోవడమే, అంతే. సింపుల్ జీరా రైస్, హోటల్ స్టైల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. సింపుల్గా అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రైస్ వేసుకొని మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని, సో కంప్లీట్ జీరా రైస్ కంప్లీట్. సో ఎంతో టేస్టీ అయిన జీరా రైస్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. నేను మీ అశ్విని.